స్వాగతం పలుకుతున్నాము. మీకు ఒకటే ఏంటంటే మీకు కనపడే ఈ చెట్టు శివప్ప శరణమ్మ, మొదట కోటప్ప పెద్ద ఆయన. ఒక చిన్న ఇంట్రడక్షన్ మీకు ఇచ్చేది నేను చెప్తాను. నేను శివప్ప శరణమ్మ కడతాల్, వాళ్ళ పెద్ద కొడుకు కోటప్ప, రెండో కొడుకు వీరబసప్ప, మూడో కొడుకు చెల్లమ్మ, ఈమె కోరె వీరమ్మ. కోరె వీరమ్మ సభ్యుల నుంచి ఒక్కసారి చేతులు ఎత్తాలి మీరు. కోరె వీరమ్మ కుటుంబ సభ్యులకు మిరియానం కుటుంబం తరఫున గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు అందరూ. మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా సుస్వాగతం, ధన్యవాదాలు. అయితే మేము ఈ మూడు కుటుంబ సభ్యులు అంటే బేసిక్ ఏమంటే వీరబసప్ప, కోటప్ప, చెల్లప్ప వీళ్ళంతా ఎక్కడో ఒకటి కలుస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు అత్త రిలేషన్ కాబట్టి, అన్నదమ్ములు కాబట్టి. కోరె వీరమ్మ అనేది మా మా మామ ఏమవుతుంది, మా తల్లిదండ్రులకు మేనత్త పిల్లలంతా మీరు. అంటే మేనొదులను, మేనమర్దలు, వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా మీరు. సో మీకు మాకు కలిసి చాలా దూరం అయింది. దాంట్లో ఒక గట్టి పునాది ఏంటంటే మిమ్మల్ని అందరికీ మేము కలపాలని. మీరంతా మాకు ఆడపడుచులు, మీరు బాగుంటే మేము బాగున్నట్టే. మరొకసారి చెప్పట్లు వస్తుందండి. సో నేనేం చెప్తానంటే కోటప్పకి ముగ్గురు కొడుకులు. మనకు అదంతా పెట్టున్నాం, మనం లిస్ట్ లో పెట్టున్నాం. మనం కోటప్ప వంశం ఒక్కసారి చేతులు ఎత్తాలి. కోటప్ప అన్న ఇక్కడ ఇగో ఇదంతా కోటప్ప అనేట ఏంటంటే మా ఈ తాత, ఈయన పెద్ద తాత కడతాల్ నుంచి వెల్దనే గ్రామానికి ఇంకా అటు కలగుర్తి వైపు వలసలేడు. వలస అంటే అక్కడ సెట్ అయ్యిండు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వదినా కరెక్టేనా? మరి తప్పైతుందని ఏమనొద్దు. తర్వాత వీరబసప్ప మా తాత. వీరబసప్పకి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు జగదంబ, భద్రప్ప, ఇబ్రహీంపట్నం. వారి కుటుంబ సభ్యులు మా వదిన స్వరూపరాణి, ధీరేశన్న. అన్న మీరు ఒక్కసారి చేతులు గట్టిగా చెప్పట్లు. జగదంబత్త మా అత్త. తర్వాత మా పెద్దప్ప శరణ్ బసప్ప, సుగుణమ్మ. ఇక సుగుణమ్మ పెద్దమ్మ ఇక్కడ ఉంది. ఒక్కసారి చేయొత్తాం పెద్దమ్మ నీకు. ఒక్కసారి ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యులు పెద్ద సభ్యులు అందరు గట్టిగా చెప్పట్లు. పెద్దమ్మ, శరణ్ బసప్ప, సుగుణమ్మ పెద్దమ్మ. నేను ఎందుకు చెప్తున్నా, చెయ్యాలి. రాజన్న విజయోత్నే, షాద్నగర్, అగ్నూరు అడిగప్ప కుమార్తె షాద్నగర్, అన్న రాజన్న చిన్నన్న. ఇది శరణ్ బసప్ప ఫ్యామిలీ. వీరబసప్ప నుంచి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి శివప్ప, అన్నపూర్ణ, ఇద్దరు పరమపదించినారు. వాళ్ళ కుమార్తెలు లేరు. తర్వాత మిరియానం చంద్రప్ప మా నాన్న చిన్నప్పుడే కర్తాల్ నుంచి ఇబ్రహీంపట్నం వాళ్ళ అక్క పెంచుకుంది. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళినాడు. ఓకే, సో మాదంతా ఇబ్రహీంపట్నం. సో ఇబ్రహీంపట్నం మేము, మా సరుపత్ని వాళ్ళ ఇది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం. అక్కడనే పెరుగున్నాం, అక్కడనే చదువులు, అక్కడనే బిజినెస్, అక్కడ అంతా సెటిల్ అయిపోయింది. ఇబ్రహీంపట్నం. నాన్న పేరు మిరియానం చంద్రప్ప, జెడ్పీటీసీ. తర్వాత మా అమ్మ పేరు వీరమణి. అమ్మ ఒక్కసారి లేచి నిలిచేవాళ్ళ. మిరియానం వీరమణి. అమ్మ వాళ్ళది గోనూరు వంశం, శంషాబాద్ గోనూరు అమ్మ. తర్వాత మా అక్క అనితక్క సికింద్రాబాద్. వీరేంద్ర బావ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. వారికి ఇద్దరు కుమారుడు కుమార్తె. తర్వాత అన్న కిరణప్ప, ఇబ్రహీంపట్నం. వదిన సుఖేంద్ర ఒక్కసారి చేతులు. తర్వాత రెండో అతను అరుణన్న శాలిని ఇక్కడ. వాళ్ళకి ఇద్దరు బాబులు. తర్వాత నేను, శ్వేత, మా ఆవిడ. ఇక్కడికి అందరికీ హాయ్. మాకు ఒక కుమార్తె. తర్వాత చెల్లప్ప ఫ్యామిలీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద ఇప్పుడు మన పంచాక్షరి బావ ఒక్కసారి పెద్ద ఇక్కడ శివకళ మా అత్త. చింతిస్తున్నాం ఏమంటే 2 వారాల ముందే ప్రవర్తించినారు. ఆ ముందు ఇంకా బాగుండేది.
తర్వాత బావ ఎంతమంది బావ మొత్తం? ఎవరికి మొత్తం సూర్యరత్నం ఫ్యామిలీ అంటే వాళ్ళు ఫస్ట్ వీరప్ప చంద్రమౌళి శివకుమార్ ముగ్గురు అన్నదమ్ములు. శివలీలమ్మ మా అమ్మ, ఆమె చెల్లెలు శివకళ. వీళ్ళంతా ఫ్యామిలీ ఒకసారి చేతులు లేపట్టుకుంటున్నారు. చెప్పేసి వీరప్ప ఫ్యామిలీ, వీరప్ప విజయమ్మ, వీరప్ప విజయమ్మ. శ్రవణన్న ఫస్ట్ రావాలి. శ్రవణన్న చేయకపోతే గట్టిగా చెప్పండి. నా పేరు శ్రవణ్ కుమార్ దోషి. మేము సంగారెడ్డి నివాసులము. మా తాత చెరుకూరు రామలింగయ్య విద్యాకు కుటుంబ మేము 40 మంది అన్నదమ్ములము, అక్క చెల్లెలము, బిడ్డలము, మన్మరాలము అందరము ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా తరలి వచ్చాము. మీ అందరికీ మా ధన్యవాదాలు. మేము ప్రతి ఒక్కరు మిమ్మల్ని పరిచయ వేదికగా ఇంకా కొంతమంది రావాల్సింది. అందరినీ మేము ప్రతి ఒక్కరికి పరిచయం చేసుకుంటాము. మీ అందరికీ మా ధన్యవాదాలు. పేరు 20 మంది మా కుటుంబ సభ్యులు. ఆమె కుటుంబం యొక్క సభ్యులము. నా తర్వాత వైద్యనాథ్, తర్వాత సోమనాథ్, తర్వాత కాశీనాథ్, శ్రీనాథ్. 5 కుటుంబ సభ్యులు, 5 వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిపి మేము ఈ యొక్క ఫ్యామిలీలో వాళ్ళకిద్దరు కొడుకు బిడ్డే. నెక్స్ట్ వచ్చేసి రేణుక బిడ్డే అక్కడ మా బావగారు ఇక్కడ శ్రీశైలం గారు. కొంచెం వినబడాలి బాగా, మీరు మీ నవ్వందరికీ కనిపించాలి ఒకసారి. పగడాల శ్రీశైలం గారు రాపోరు వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ కుమార్. అందరికి తర్వాత అనిల్ కుమార్ గారు అండ్ జ్యోతి వదిలే గారు బాగా యాక్టివ్గా ఉన్నారు. మీరు అందరికి దాదాపుగా ఫోన్ చేసింది వీళ్ళ తర్వాత మా అందరూ యాక్చువల్గా ఫోన్ కాంటాక్ట్ చెప్పేసి 1, 2 తర్వాత మా రాజన్, తర్వాత కోడేశ్ అన్నవారు. వీళ్ళు బాగా కష్టపడ్డారు. ఓన్లీ ఫోన్ చేసి మిమ్మల్ని గ్యాదర్ చేయడానికి మెయిన్ ముఖ్య కారణం వీళ్ళే, ఈ నలుగురే. వీళ్ళ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చంద్రమౌళి, శివలీలత. యాక్చువల్గా బిడ్డ వచ్చేసి శివలీలత. వాళ్ళకు పెద్ద సైన్యం ఇది. ఈ సైన్యాన్ని మనం మేము పట్టుకోలేము, వాళ్ళు ఎవరి మాట వినరు. నెక్స్ట్ వచ్చేసి వైద్యనాథ్, పార్వతక్క. వీళ్ళు మన అయ్యసాగరంలో మన పెద్దల తర్వాత మనం చెప్పినటువంటి అయ్యసాగరం ఏదైతే వీరభద్రం గుడిలో ఉందో అక్కడ మెయిన్ కోఆర్డినేట్ చేసిన మొత్తం మా బావగారు. ఏ అవసరం ఉన్నా బావ ఫోన్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత మన సోమనాథ్ గారు ఎక్కడ ఉన్నాడు బాగా అమ్మో, ఈయన చాలా చాణక్యుడు. సర్వక మా అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు ఇన్ని బయటికి రాలేక నేను వస్తాడు, అందుకెళ్ళి వస్తాడు. ఆ తర్వాత కాశీబాబు గారు, అక్క స్వాదక్క, తర్వాత శ్రీనాథ్ బాబు గారు, సంతోష్ అక్క. అక్కడ మాటల కుబేరుడు కాదు, కరెక్ట్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరికంటే చిన్నోడైనా చాలా గట్టోడు, చూనిక పక్క చూడతాడు. మనిషిని చూసి మాత్రం అంచనా అయిపోతారు. ఈయన 1-2 సార్లు చిన్నోడు అని చెప్పిన 10 గుమ్మం ఈ చిన్నోడు మా బావ చిన్నోడు, అందుకని ఈ పేరు రాకుండా ఈ పేరు ఇదే చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ అయిపోయాడు అన్న. ఈ కార్యక్రమం కోఆర్డినేట్ చేసి కూడా ఇంటికి అంతా చిన్నోడేమన్నా. నేను చిన్నోడే, సంతోష్ చిన్నోడే, సుమనన్న చిన్నోడే, రాజా చిన్నోడే. అరే శ్రవణ్ నీ పని నా పని. నెక్స్ట్ వచ్చేసి శివకలత. వాళ్ళకు ఒక బాబు, ఒక కూతురు. ఎడ్డ రమేష్ గారు, అక్క సంతోష్ అక్క. తర్వాత వాళ్ళ కొడుకు సంతోష్ భువనేశ్వర్, వాళ్ళ భార్య. ఆ తర్వాత వాళ్ళకు పాప. రాజమౌళిలో రాలేదు.
వాళ్ళు వస్తారు ఆంది వేలో వాళ్ళది చెప్పాలంటే మళ్ళీ ఇంకో అడ్డ పడుతుంది. 4 అంకాలను మించిన వాళ్ళు పోగలరు. పోగల బసవరాజు గారు స్వాగతం పలుకుతారు అందరికీ. మన విజ్ఞానం నుంచి ఎక్కడో అక్కడ మనకు ముఖ పరిచయాలు వచ్చి రాకపోకలు మనకున్నాయి. నేతి వీరమ్మ నుంచి రావడం అనేది ఇదే మొదటిసారి. నేతి వీరమ్మ ఫ్యామిలీ, నేతి వీరమ్మ మన తాత వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కూతుర్లు సత్తయ్య గారి జగదాంబ, సత్తయ్య గారి జగదాంబ కుటుంబం ఇదంతా కంప్లీట్ గా సత్తయ్య గారి జగదాంబలే పరమపది వాళ్ళ వెళ్ళి కర్మంగట్కి వెళ్ళి కల్పల్కి వెళ్ళి ఒక్కొక్కరు 5-6 సార్లు ఈ ఫామ్ హౌస్ కి వచ్చి వెళ్ళిండ్రు. అంత దూరంకి వెళ్ళి మనం ఒక్కరోజు దానికి రూట్ బాగాలేదనో అదో ఇదో అనుకుంటొచ్చు, నాకు డౌట్. వీళ్ళందరూ ఒక్కొక్కటికి 4 సార్లు ఈ ఫామ్ హౌస్ కి వచ్చేది. ఈ అందరి టీం కృషి వల్ల ఈ రోజు ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ గా మనము